ఆనాడు వాదన తర్వాత అర్థమైపోయింది తెలంగాణ కళ సాకారం కాబోతుంది అని చెప్పేసి. కానీ ఆనాడు ఆ పర్సనల్ ఇంటరాక్షన్ లో పెద్దలందరితోటి సోనియమ్మతోటి నాకు అర్థమైంది ఒకటే అధ్యక్ష, ఆ మహానేత, ఆ తల్లి మానవత్వానికి ప్రతిరూపం, ఒక కమిట్మెంట్, మాట ఇస్తే మాట నిలబెట్టుకునే ధైర్యము, నిబద్ధత ఆ తల్లికి ఉంది. ఈ రోజు తెలంగాణ కళ సాకారమైన తరువాత కూడా ఆనాటి లీడర్ ఆఫ్ ద హౌస్ ఇక్కడనే స్టేట్మెంట్ ఇచ్చిండు. తన స్టేట్మెంట్ ఈ రోజున కొత్తగా కొలుదిన తెలంగాణ రాష్ట్ర శాసనసభలో తెలంగాణ రాష్ట్ర శాసన నాయకుడిగా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీమతి సోనియా గాంధీ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని చెప్పేసి. అధ్యక్ష, రాజకీయాల్లో ఓటమి గెలుపు అనేది సహజం, పదవులు శాశ్వతం కాదు. కానీ సమాజానికి, రాష్ట్రానికి, ప్రజలకు మనం తిరిగి ఏం చెల్లిస్తున్నామో అనేది చాలా ముఖ్యం. 2014లో రాష్ట్రం ఏర్పడ్డ తరువాత ఏ కళాకారులు, కవులు ఆ తెలంగాణ తల్లి మాకు స్ఫూర్తి ఇచ్చిందో విస్మరించడం అంటలేనంత అధ్యక్ష, నేను బాధ అనిపిస్తుంది. ఈ రోజు ఆ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని చూస్తే నాకు మా నాయనమ్మ గుర్తొస్తున్నది. నిండు ఆభరణాలు కావు, నిండు ఆభరణాలు ఉన్న తల్లిని ఏమంటామో నాకు తెలియదు, కానీ నిండు ఆభరణాలు కావు, కానీ నాకు నా నాయనమ్మ గుర్తొస్తుంది. నేను ఆ జాతికి, ఆ సమాజానికి చెందిన వాణ్ణి, ధైర్యము, సత్తా, తెగింపుతోటి పెరిగిన వాణ్ణి. అందుకే ఈరోజు మా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబండ వర్గాల, మట్టి బిడ్డల, గట్టి బిడ్డల మా తల్లి ఎలా ఉంటుందో మీరు స్మరించుకోవడానికి మా నానమ్మలు, మా అమ్మమ్మలు ఏ రకంగా ఉన్నారో వారు గుర్తించే విధంగా ఈరోజు తెలంగాణ తల్లిని మాకందరికీ అందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇలాంటి ఎమోటివ్ ఇష్యూస్లలో ఎప్పుడు రాజకీయాలు ఉండొద్దు అధ్యక్ష. రాజకీయాలు, స్వార్థాలు, ఆశలు, అతి ఆశలు అన్ని ఉంటాయి. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే వీ డు నాట్ నో ద 4th generation ఆర్ ద 3rd generation. కనిపించని దాని గురించి ఆశపడడం అంటే మూర్ఖత్వం. చరిత్రలో మిగిలిపోవాలంటే త్యాగం ఉండాలి, ధైర్యం ఉండాలి, దార్శనికత్వం ఉండాలి. మొదటి సంవత్సరం వేడుకలు December 9, సోనియమ్మ ఆ రోజు మాటిచ్చి మాట నిలబెట్టుకున్నది. మా త్యాగాలని, మా మొండి ధైర్యాన్ని గుర్తించింది కనుక వారికి ఎప్పుడు రుణపడి ఉంటాము. ఈ రోజు ఈ విగ్రహావిష్కరణ పండగ వాతావరణంలో మనం అందరం కలిసికట్టుగా ఈ విగ్రహావిష్కరణ పండుగ చేసుకోవాలి. ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షునికి ఇంకా చాలా విషయాలు మాట్లాడాలనుకుంటున్న అధ్యక్ష, కానీ ఈ అంశాన్ని ఇక్కడికే నేను ముగిస్తున్న అధ్యక్ష. ధన్యవాదాలు.